ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దేవుని ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి ఎత్తి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, ఒక వ్యక్తి నిన్ను రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. చాలా ఇష్టపడుతూ ఉన్నారు, కానీ ఎందుకో తెలియదు ఆ విషయాన్ని రహస్యంగా గుప్తంగా అలా దాచుకుంటూ ఉన్నారు, బయట పెట్టడం లేదు. సరే, మీకు ముందుకు వచ్చి చెప్తారా అంటే అలా చెప్పటమూ లేదు. వెనుకనే ఆలోచిస్తూ ఉన్నారు, కుమిలిపోతున్నారు, తనలో తనే మదన పడిపోతున్నారు. నిద్ర లేదు, తిండి లేదు, అస్తమానం నీ గురించిన ఆలోచనలే. ఇంకొకటి తెలుసా, నిన్న మధ్యాహ్నం కూడా నిన్ను చాటుగా చూసుకొని మళ్ళీ వెళ్ళారు, కంటి నిండా చూసుకుని వెళ్ళారు, కానీ నిన్ను మాట్లాడలేదు, నిన్ను పలకరించలేదు. ఎప్పుడూ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది, రోజు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. నీకు తెలియకుండా నీ వెనుక నిన్ను గమనించడం, నీ వెనుక దాక్కుని నక్కి చూడడం, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రతి ఒక్కటి, ఎవరిని మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. వారెవరు, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు రహస్యంగా దాచుకుంటూ ఉన్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవేళ చెప్తే నువ్వు కాదంటావా, లేకపోతే నువ్వు తిడతావనా, కోప్పడతావనా, అసహించుకుంటావనా, దూరం జరిగిపోతావనా? అలా దూరం వెళ్ళిపోతే కనీసం ఇప్పుడు మొహం చూడటానికైనా ఉంది అని, తర్వాత మొహం కూడా చూడలేకపోతానేమో అన్న భయమా? లేకపోతే ఇదివరకు బాగుండి మీరిద్దరూ కూడా ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల ఆ వ్యక్తి ఇలా అతలాకుతలమైపోతున్నారా? నువ్వు లేకపోతే తను అసలు నిలవలేని పరిస్థితికి వచ్చేసారా? ఊపిరి తీసుకోలేని పరిస్థితికి వచ్చేసారా? అన్నం కూడా తినని పరిస్థితికి వచ్చేసారా? ఏ పని మీద దృష్టి పెట్టని పరిస్థితిలోకి వచ్చేసారా? మౌనంగా ఒక్కరే తనలో తానే ఆలోచిస్తూ కుమిలిపోతూ నీ ఆలోచనలే ఆలోచిస్తూ ఉండిపోతున్నారా? ఇంతకీ ఎవరు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వ్యక్తికి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి తెలుసు. బిడ్డ, నువ్వు కాలు తీసి అటు తీసి ఇటు కదిలిపోయినా కూడా తనకు తెలుస్తుంది. నువ్వు ఈరోజు ఏ రంగు బట్టలు వేసుకున్నావు, ఈరోజు ఏం తిన్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో మాట్లాడావో ప్రతి ఒక్కటి కూడా తనకు తెలుసు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, ఆ వ్యక్తి నిన్ను నీ వెనుక ఎంత గమనిస్తూ ఉన్నారు, ఎంత తిరుగుతూ ఉన్నారు, ఎంత దాక్కుని చూస్తున్నారు. మరి ఈ దాగుడు మూతలాట ఎందుకు, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకో తెలుసుకోవాలని ఉందా? అయితే నీ దుర్గమ్మ ఒక సందేశం తెచ్చాను అంటే ఊరికినే రాదు కదా బిడ్డ. నీకు కూడా తెలుసు, అందులో ఎంతో కొంత అర్థం ఉంటేనే, నీ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే తీసుకుని వస్తాను అని. అందులోనూ ఇంతమంది నా బిడ్డలు ఉండగా, దుర్గమ్మ భక్తులు ఉండగా ఇది నీ కంట పడింది, నీ చెవిన పడింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎవరో నీకు కావలసిన మనిషి నిన్ను వెతుకుతూ ఉంటున్నారు, నీ గురించి ఆలోచిస్తున్నారు, పదే తలచుకుంటున్నారు. నీకు అప్పుడప్పుడు పొలమారుతుంది, గుర్తుందా? అన్నం తింటూ ఉన్నప్పుడు, నీళ్లు తాగినప్పుడు ఎవరు నన్ను తలచుకుంటున్నారు అని అనుకునేదానికి గుర్తుందా? ఈ వ్యక్తే. మరి ఆ వ్యక్తి ఎవరు? ప్రతి ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. నిర్లక్ష్యం మాత్రం చేయకు, ఎందుకంటే ఎలాంటి వ్యక్తిని కోల్పోయావు అంటే నువ్వు 14 జన్మలు ఎత్తిన ఎలాంటి వ్యక్తి మళ్ళీ కూడా నీ జీవితంలోకి రారు, నువ్వు సంపాదించుకోలేవు. అలాంటి వ్యక్తి, అపురూపమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో చెప్తాను. ఆ వ్యక్తితో నీకున్న బంధం ఏంటో, సంబంధం ఏంటో ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. దూరం వాళ్ళ, దగ్గర వాళ్ళ, నీతో ఉన్న వాళ్ళ, విడిపోయిన వాళ్ళ, లేదా నీ జీవితంలోకి రాబోతున్న వాళ్ళ, అది కూడా నీకు అన్నీ వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ అంటూ ఈరోజు అమ్మవారైతే ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి అమ్మవారి మాటలు వెనుక ఎంతో పరమార్థం, అర్థం దాగి ఉంటుంది. తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. హైప్ కూడా వస్తుందండి కొత్తగా, చాలా సంతోషం. మీరు కూడా హైప్ను కూడా క్లిక్ చేశారు అంటే మరిన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. మీరు శ్రీమాత్రే నమః అని చెప్పి ఇక్కడ కామెంట్ అయితే పెట్టి వీడియోని చూడటం మొదలు పెట్టండి. మీ అమ్మవారి ఆశీస్సులు మీకు ఇంకా తొందరగా దొరుకుతాయి. మీకు మీ మనసులో కష్టం తీరిపోతుంది, మీకున్న బాధ తీరిపోతుంది, మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది. దిక్కు తోచని స్థితిలో, దారి తోచని స్థితిలో ఉంటే దారి చూపిస్తారు అమ్మవారు.
అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ, ఈరోజు నీ దుర్గమ్మ నిశ్శబ్ద సంకేతంతో ఈ వీడియో నీ సందేశం నీకు చేరింది అంటే అది ఊరికినే కాదు, అది దాచిన ప్రేమ యొక్క పిలుపు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? కొన్ని వీడియోలు, కొన్ని పాటలు, కొన్ని సందేశాలు, అవి విన్నప్పుడు ఆ మాటలు నీ హృదయాన్ని ఒక్కసారిగా కదిలించేస్తూ ఉంటాయి. నీకే అర్థం కాదు ఎందుకు ఇంత లోతుగా నా మనసును తాకుతున్నాయి అనే అనుభూతి నీకు చెందింది కదా. ఇది ఎందుకు నేను ఇంతలా వింటూ ఉన్నాను, ఎందుకు నా మనసును తాకుతోంది, ఏదో గుర్తొస్తోంది అన్న ఆలోచన వస్తోంది. సొంత కథ చెప్పినట్లు నువ్వు ఎప్పుడైనా ఈ మధ్య అనుభవించావా? ఎవరో నిన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్నారని, కానీ ఏమీ చెప్పలేకపోతున్నారని నీకు కూడా మళ్ళీ మళ్ళీ అనిపిస్తుందా? ఎవరో ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు, కానీ తనను తాను నీకు దూరం చేసుకుంటున్నారు అని. అవును, అంటే ఇక్కడ నమ్ము, ఈ వీడియో నీ దగ్గరికి ఎలా రాలేదు, కానీ ఇది సాధారణ సందేశం కాదు. ఇది దుర్గమ్మ యొక్క లోతైన సంగీతం, ఒక పిలుపు. అది మాటలు లేకుండానే నీ ఆత్మకు చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఎవరి ప్రేమైనా మాటల్లోకి మారకపోతే అది స్వయంగా సంకేతాల భాష మాట్లాడటం మొదలు పెడుతుంది. ఏ విషయంలో నీకు కనెక్ట్ అవ్వడం నీ ఆత్మలోని భాగాన్ని మేల్కొల్పుతుంది. దాన్ని నువ్వు మర్చిపోవాలని ప్రయత్నించావేమో. ఆ ముఖం, దాని వెనుక ఉన్న కళ్ళల్లో ఎప్పుడూ ఒక అసంపూర్ణమైన మాట ఉంది. ఇప్పుడు అది ఇప్పటికి గాలిలోకి తేలుతోంది. ఆ బంధం, నువ్వు దాన్ని అలక్ష్యం చేశావు, కానీ ఇక్కడ దుర్గమ్మ మర్చిపోలేదు. ఇటీవల నీకు మళ్ళీ ఎవరో గుర్తొస్తున్నారా? ఏ కారణం లేకుండా అదే పేరు, అదే ముఖం లేదా అదే స్వరం వినిపిస్తుందా? అతను నీ కళ్ళల్లో కనిపిస్తున్నారా, లేదా ఆమె కనిపిస్తుందా? లేదా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు ఆ జ్ఞాపకం వచ్చి నిన్ను కొంచెమైనా ఊరటనిస్తుందా? నీ మనసు కలత చెందినప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు, ఎవరూ లేరు అనిపించినప్పుడు ఆ ఊహ నీకు గుర్తురాగానే కొంచెం ఊరటనిస్తుందా? అయితే అర్థం చేసుకో, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నీ దుర్గమ్మ యొక్క సంకేతం అని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరో నిన్ను ఇప్పటికీ అంతే నిజాయితీతో గుర్తు చేసుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. మునుపటిలాగానే, కానీ తనను తాను అనుకుంటున్నారు, ఆపుకుంటున్నారు. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడు. ఎందుకు ఈ వీడియో నిన్ను తెలుసుకుంటావు. ఆ సంకేతాలు అవి స్పష్టం చేస్తాయి. ఎవరో నీ హృదయంలో అనుబంధం కలిగి ఉన్నారు, కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకు? ఎవరో నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ బహుశా పరిస్థితులు, భయమో లేదా పరిమితుల గురించో చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే చాలాసార్లు మాటలు మౌనం అవుతాయి, కానీ ఆత్మలు మాత్రం, మనసులు మాత్రం ఒకదాన్ని ఒకటి గుర్తుంచుకుంటాయి. మరి ఈరోజు నువ్వు ఇప్పుడు ఆ గుర్తించడం మొదలవుతుంది. ఒక రహస్యమైన ప్రయాణం. అక్కడ ప్రతి సంకేతము, ప్రతి అనుభూతి నిన్ను ఆ దాచిన ప్రేమ వైపు తీసుకువెళ్తుంది. అది ఇప్పటికీ నీ ఆత్మకు దగ్గరగానే ఉంది. కొన్నిసార్లు జీవితంలో అటువంటి క్షణాలు వస్తాయి. బయటంతా శాంతంగా ఉంటుంది, కానీ లోపల ఏదో లోతుగా కదులుతూ ఉంటుంది. అలజడి, ఏదో అదృశ్యమైన వస్తువు ఏదో మనసును తాగుతుంది. అలాగే చెప్పలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆకర్షణ ఎటువైపు తీసుకెళ్తుందో, కానీ ఒక విషయం స్పష్టంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా లేవు. ఎవరు దూరంగా ఉండి కూడా నిన్ను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు, నీతో దగ్గరగా ఉన్నారు. తను నీ పేరు పలకరు, కానీ ప్రతి క్షణం కూడా నీ ఉనికిని అనుభవిస్తూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. నిన్ను చూస్తున్నారు, కానీ తనని తాను దాచుకుంటున్నారు. మరి అప్పుడు దుర్గమ్మ స్వయంగా నీ లోపల గుసగుసలాడడం మొదలు పెడుతుంది. ఎలా? వాళ్ళ ఆలోచనలు పదే పదే వారి గుర్తుకు రావడం, వారి పేరు గుర్తుకు రావడం. ఇలా దుర్గమ్మ ఇవన్నీ గుసగుసలాడుతూ నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు కూడా ఎప్పుడైనా అనుభవించి ఉంటావు. చూడు, నీ చుట్టూ ఉన్న శక్తి అకస్మాత్తుగా మారిపోతుంది. నువ్వు మునుపు వెళ్ళిన ఆ స్థలాలు అకస్మాత్తుగా గుర్తుకొస్తున్నాయి. ఎవరో నీతో చెప్పిన మాటలు ఇప్పుడు ఈ ప్రతి పాటలు కూడా మారుమోగుతున్నాయి. అవి అకస్మాత్తుగా నీకు వినిపిస్తున్నాయి. ఎవరో నీ ప్రతి ఆలోచనతో, హృదయ స్పందనతో అనుబంధంగా అక్కడ ఉన్నారు అనేది నీ ఊహలో ఉన్నారు. పేరు లేదు, ముఖం లేదు, అయినా ఆ ఉనికి మాత్రం అర్థమవుతుంది. దుర్గమ్మ సంకేతాల సున్నితమైనవి తల్లి. జాగృతమైన వాళ్ళు దానిని అలక్ష్యం చేయలేరు. నువ్వు రోడ్డుపై నడుస్తూ ఉంటే ఏదో పాట మొదలవుతుంది. దాని ప్రతి లైన్లోనూ నీ భావాలకు మాటలనిస్తుంది. నువ్వు పుస్తకం చదువుతుంటే అందులో ఆ లైన్ కనిపిస్తుంది. ఏ లైను? నీ మనసును కదిలించే లైను, ఏదో నీకు గుర్తు చేసే లైను. అది నేరుగా హృదయంలోకి దిగుతుంది. నువ్వు ఏదో విషయంలో మునిగి ఉంటే
అకస్మాత్తుగా ఒక సీతాకోక చిలుక, ఒక మేఘం ఆకారం, ఒక అకస్మాత్తుగా గాలి వేచి నిన్ను ఎవరో గుర్తు చేస్తారు. ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఇవి మనుషుల మధ్య సంభాషణలు, మరియు నువ్వు వాటిని అనుభవిస్తూ ఉంటే అర్థం చేసుకో, ఎవరో నిన్ను అంతే తీవ్రతతో గుర్తు చేసుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. నీకు అది తెలుస్తుంది. ఇప్పుడు ఇది కేవలం ప్రశ్న కాదు, ఆ వ్యక్తి నేను కోరుకుంటున్నారా అని ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆ భావోద్వేగ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? అది ఇప్పుడు ప్రతివైపు నుంచి నీ ఆత్మను తాకుతోందా? ఎందుకంటే ఎవరైనా మరొకరి నిజమైన హృదయంతో కోరుకుంటే కానీ చెప్పలేకపోతే ఆ అణిచివేసిన భావన గాలిలో, కాలంలో, శక్తిలో మారిపోతుంది. ప్రతిక్షణం నిన్ను సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఈ అనుభూతులన్నీ ఎవరో నన్ను తలుచుకుంటున్నారు అన్నట్లు, ఎవరో నన్ను పిలుస్తూ ఉన్నారు అన్నట్లు, ఎవరి ఆలోచనలు వస్తూ ఉంటాయి అని అలా జరుగుతుంది. అప్పుడు నువ్వు దాన్ని ప్రతి విషయంలోనూ కూడా అనుభవించటం మొదలు పెడతావు. ఏదో జరుగుతోంది అని. అది ఉదయాన్నే సూర్యకిరణమైనా లేదా రాత్రి నిశ్శబ్దమైన నీ మనసులో అకస్మాత్తుగా లేచే భావాలు కేవలం నీ ఊహలు కావు. అవి ఆ వ్యక్తి యొక్క పిలుపు. అవి హృదయంలో ఉప్పొంగుతాయి, కానీ ఇక్కడ పెదవుల వరకు కూడా రావు. అతను నిన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా, నీ చిత్రాన్ని నిశ్శబ్దంగా చూసినప్పుడు, అతను అనుక్షణం కూడా నిన్ను ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అంటూ నీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల ప్రభావం ప్రకారంగా ఇక్కడ ఈ సోషల్ మీడియాలో, అంటే వాట్సాప్లు కానీ ఎక్కడైనా కానీ అలా నీ చిత్రాన్ని పరీక్షిస్తూ చూస్తూ ఉండడం, పదే పదే నీ ఫోటోని చూడడం, పదే పదే నిన్ను గమనించడం, గుర్తుకొచ్చినప్పుడల్లా నీ ఫోటో తీసి చూస్తూ ఉండడం, ఆ ఫోటోని తడుముతూ ఉండడం, ఎలా ఇది నేరుగా నీ ఆత్మకు చేరుతుంది. అందుకే నువ్వు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే అతని పేరు పలుకుతావు, లేదా ఆమె పేరు పలుకుతావు, లేదా అతని కళ్ళ చిత్రం నీ కళ్ళ ముందుకు వచ్చి నిలుస్తుంది. నువ్వు తరచూ ఆలోచిస్తావు, ఒకవేళ ప్రేమ అంటే అది ఎందుకు వ్యక్తపరచకుండా ఉన్నారు అని. కానీ ఇక్కడ నువ్వు మరచిపోతున్నావు, కొన్ని భావాలు అంత లోతైనవి, వాటిని మాటల్లో బంధించడం సులభం కాదు. కొన్ని సంబంధాలు కాలానికి మించినవి. ఇక్కడ కేవలం అనుభవించడమే చాలు. ఇక్కడ ఆత్మలు, మనసులు కళ్ళతో కాకుండా శక్తితో మాట్లాడుకుంటాయి. మరియు అలాంటి ఆత్మలు మరలా కలుసుకున్నప్పుడు ఎలాగా ఎట్లా మనము అని చెప్పి ఆలోచిస్తూ ఆత్మలు మళ్ళీ కలుసుకుంటాయా లేదా అనేది విధిపై ఆధారపడి ఉంటుంది. నేను నీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఆత్మలు కళ్ళతో కాకుండా శక్తితో మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరియు అలాంటి ఆత్మలు, అలాంటి మనసులు ఒకదానికొకటి దూరమైపోతే దుర్గమ్మ వాటిని సంకేతాల ద్వారా మళ్ళీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ సంకేతాలు కొన్నిసార్లు బాధాకరమైనవి, ఎందుకంటే నువ్వు ఆ బంధాన్ని అనుభవిస్తావు, కానీ నీ దగ్గర ఏమీ ఘనమైనది ఉండదు, బరువైనది ఉండదు. కానీ ఆ సంపూర్ణ అనుభూతుల్లోనే దాచిన సత్యం ఉంటుంది. ప్రేమ ఇప్పటికీ జీవించి ఉంది. ఎవరో నిన్ను మునుపటిలాగా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. బహుశా అంతకంటే ఎక్కువ లోతుగా. కానీ ఇప్పుడు తనను తాను ఆపుకుంటున్నారు, బంధించుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు. భయం పరిస్థితుల్లో, లేదా బహుశా సొంత పోరాటం కారణంగా, అయితే పరిస్థితుల ప్రభావం కారణంగా అయితే ఇప్పుడు అలా చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తి మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు నిన్ను అని కాదు. ప్రశ్న ఏంటి అంటే, నువ్వు అతని నిశ్శబ్దం మొహాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావా? అతని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అతను ఎదురుగా వస్తే చూడడానికి, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ సంకేతాలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ నీ దుర్గమ్మ నీ చుట్టూ కూడా కొన్ని సంబంధాల భాగ్యం కాదు, కానీ ఆత్మల ప్రయాణాలు మరియు మనసులు ఏదైనా వాగ్దానంతో సంబంధించబడితే ఒక రోజున మార్గాన్ని సృష్టిస్తాయి. మళ్ళీ కలిపే మార్గాన్ని సృష్టిస్తాను. అంతేకాదు, బహుశా ఈ వీడియో, ఈ సందేశం ఆ కలయికకు మొదలు. నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? ఎవరో తన ఉనికిని దాచేస్తారు, కానీ అతని శక్తి ప్రతి చోట ఉంటుంది. అతని గుర్తులు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. అతని జ్ఞాపకాలు ప్రతి చోట నిన్ను పలకరిస్తూనే ఉంటాయి. ఎవరో నీ జీవితం నుంచి వెళ్ళిపోయారు, కానీ అతని నీడ ఇప్పటికీ నీ కళల్లో, నీ ఆలోచనలో, నీ శ్వాసలో జీవించి ఉంది, నీ కదలికల్లో ఉంది. తను ఏమీ చెప్పడు, కానీ అతని మనసు, ఆత్మ ప్రతిక్షణం నిన్ను పిలుస్తుంది. ఇదే ఆ స్థితి. అక్కడ ప్రేమ మాటలకు కాదు, ఒక స్పందనగా మారుతుంది. అది హృదయ స్పందనల మధ్య దాచుకుని కూడా అంతా చెప్పేస్తుంది. కొన్నిసార్లు ప్రజలు దూరం అవ్వడం ఎందుకంటే వారు నిన్ను మర్చిపోయారు అని కాదు, వారు తమతో తాము పోరాడుకుంటున్నారు అని. వారి కళ్ళల్లో అసంపూర్ణమైన మెరుపు అది సాక్ష్యం ఇస్తుంది. వారి మనసు ఇప్పటికే
ఒకే ముఖాన్ని వెతుకుతుంది. మరి ఆ ముఖం నీదే. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, పరిస్థితుల ప్రభావంగా తన జీవితంలో పోరాడుతూ తను అలా ఉండిపోయారేమో కానీ ఎక్కడ చూసినా పదే 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 అస్తమానం ఒకే ఒక ముఖం గుర్తొస్తూనే ఉంటుంది. తను బాధలో ఉన్నా, నిరాశగా ఉన్నా, అసంతృప్తిగా ఉన్నా, అలసిపోయి ఉన్నా ఒక ముఖం గుర్తొస్తుంది. ఒక చిరునవ్వు గుర్తొస్తుంది. ఆ ముఖం నీదే. ఆ చిరునవ్వు నీదే. తను అంత బాధలో ఉన్నప్పుడు నీ ముఖం ఒక్కసారి గుర్తు రాగానే తన ముఖంలో ఉన్న నిరాశలు, అలసట అన్నీ చెరిగిపోయి ఒక చిరునవ్వు అలా ప్రకాశిస్తుంది. దానికి కారణం కూడా నువ్వే తల్లి. ఎందుకని అంటే నీ ప్రతి చిరునవ్వుని కూడా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి కానీ తనను తాను ఆపుకుంటున్నారు. తను నీ స్వర్గాన్ని కోల్పోయాను, స్వరాన్ని కోల్పోయానని బాధపడుతూ ఉన్నారు. అస్తమానం వినాలని ఉంటుంది కానీ వినలేకపోతున్నాను. కోల్పోయాను అన్న బాధ ఉంది కానీ ఏదో పాత గాయం నుంచి భయపడే ఏమీ మాట్లాడడం లేదు. అక్కడ ఆ వ్యక్తి ప్రతి నిమిషం నిన్ను గుర్తు చేసుకుంటుంది కానీ శరీరం మౌనాన్ని ధరించి నిలబడి ఉంది. అలాంటి ప్రేమ చాలా తక్కువ మందికి లభిస్తుంది. అది శరీరంతో కాకుండా ఆత్మతో, మనసుతో అనుబంధం కలిగి ఉంటుంది. ఇది ప్రేమ. ఇది పూర్తిగా వ్యక్తిగతం అవ్వకపోయినా కూడా దాని ప్రభావం చాలా కాలం మరియు దూరాన్ని చీల్చి కూడా అనుభవం అవుతుంది. నువ్వు కూడా బహుశా అనుభవించే ఉంటావు. అకస్మాత్తుగా ఏదో రోజు హృదయం భారంగా అవుతుంది. కళ్ళు ఏ కారణం లేకుండానే కన్నీళ్లతో నిండిపోతాయి. లేదా ఏదో పాత ధ్వని విని గుండెల్లో కలవరం మొదలవుతుంది. గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు బిడ్డ. ఇది కంగారు అంత మాత్రం కాదు, అంతకంటే కాదు. ఆ వ్యక్తి యొక్క తరంగం అది నిన్ను ఇప్పటికీ దాకుతోంది. ఆ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు కనుకనే తలుచుకుంటున్నారు. ఆ తలుపుల తరంగాలు వచ్చి నిన్ను తాకుతున్నాయి. నువ్వు ఏదో చెప్పాలి, నీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ మౌనంగా ఉన్నారు. వారి మౌనం ఒక అరుపు. అది ఎవరికీ వినిపించదు. తన లోపల ఎంతలా అరుస్తున్నారు అంటే గుండె పగిలిపోయేంత, తన చెవుల్లో ఆ శబ్దం మారిమోగిపోయేంత. కానీ బయటకు వినపడదు, ఎవరికీ వినపడదు. నీకు కూడా. కానీ ఆ హృదయం ఆ స్వరాన్ని గుర్తించింది. ఎందుకంటే మనుషులు ఒక్కసారి కలిసిపోతే అవి మాటలు లేకుండానే సంభాషణ చేస్తాయి. వారి లోపల ఒక అస్థిరత ఉంది, ఒక తపన ఉంది. ప్రతిరోజు వారి లోపల నుంచి విరిచేస్తోంది, కలవరపెడుతోంది. అంతేకాదు ఈ తపన కేవలం వారు నిన్ను కోరుకుంటున్నారు అని కాదు, నిన్ను వదిలేసి తాము కోల్పోతున్నారు అని. కొన్నిసార్లు నువ్వు అకస్మాత్తుగా ఒంటరిగా అనిపిస్తుంది. నీకు బయట అంతానే బాగుంటుంది. కొన్నిసార్లు నీ హృదయం వింతగా వణికిపోతుంది, విచిత్రంగా కలత చెందిపోతుంది. ఎవరో నిన్ను పిలుస్తున్నట్లు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎవరో నీకు చాలా దగ్గరగా ఉన్నారు కానీ అర్థం చేసుకోలేరు అది ఎవరు అని. ఇవే సంకేతాలు. ఆ ఆత్మ, ఆ మనసు యొక్క సంకేతం. అది ఇప్పటికే నీతో అనుబంధం కలిగి ఉంది. నిన్ను కోల్పోయి అసంపూర్ణమైపోయింది. అంతేకాదు కోరుకున్న నీకు ఏమి చెప్పలేకపోతుంది. ఇది ఆ నిజమైన ప్రేమ యొక్క అత్యంత లోతైన నిర్వచనం. అక్కడంతా ముగిసిపోయి అంతా మిగిలి ఉంటుంది. అక్కడ కాలం కాదు ముఖ్యం, కాదు దూరం కాదు, పరిస్థితులు కాదు, కేవలం ఒక అనుభూతి మాత్రమే మిగిలి ఉంటుంది. ఎవరో ఎక్కడో నిన్ను పిలుస్తున్నారు. మరి ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే ఇది కూడా ఏమీ యాదృచ్ఛికం కాదు తల్లి. ఇది ఆ పిలుపుకు సమాధానం. అది నిన్ను చేరుకుంది, ఇప్పుడు చేరింది, చేరే సమయం వచ్చింది కనుకనే. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడు చనిపోదు. అది కేవలం మౌనం అవుతుంది. మరియు ఆ మౌనంలోనే అతిపెద్ద సత్యం దాచి ఉంటుంది. నువ్వు నీ లోపల విరిగిపోవటాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, నీ హృదయం ముక్కలుగా చెల్లాచెదరైపోయినప్పుడు, నీ దుర్గమ్మ నిశ్శబ్దంగా నీ చుట్టూ ఒక కొత్త నిర్మాణాన్ని మొదలు పెడతాను. మీ పాపాల నుంచి పడిన ప్రతి కన్నీరు అది మీ భవిష్యత్తు కొత్త విత్తనాన్ని నాటింది. మరి ఇప్పుడు ఆ విత్తనం మొక్కగా పుట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ గుర్తుంచుకో తల్లి, ఇది బాధ యొక్క మట్టిలో పెరిగిన మొక్క. ఒంటరితనం యొక్క అంధకారంతో శ్వాస తీసుకుంటుంది మరియు ఆశ యొక్క కిరణంలో వికసించడానికి ధైర్యం సమకూరుస్తుంది. అదే సమయం దుర్గమ్మ నిన్ను నీ సొంత చేతులతో రూపొందించడానికి సిద్ధం చేస్తున్నాను. ఎందుకు అంటే నువ్వు తెలుసుకోవాలి, నిజమైన కాంతి అంధకారం యొక్క గర్భం నుంచే జన్మిస్తుంది. ఇప్పుడు దుర్గమ్మ నిన్ను సిద్ధం చేస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు నిన్ను పదే పదే కలవరిస్తూ ఉన్నారు? ఆ వ్యక్తి అక్కడ తలుచుకోగానే, తన మనసులో నీ గురించి ఆలోచించగానే నీకు ఎందుకు ఇక్కడ కలవరం పుడుతోంది? కంపించిపోతున్నావు. ఎవరో పిలుస్తూ ఉన్నట్లు, ఎవరో నిన్ను తలుచుకుంటున్నట్లు. ఎందుకు అలా కంపనానికి గురైపోతున్నావు? ఆ వ్యక్తి నీకు దగ్గర వ్యక్తి బిడ్డ. ఒకవేళ నిన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదు ప్రేమించుకున్న వ్యక్తులు కావచ్చు, లేదా నీ తోబుట్టువులు కూడా కావచ్చు.
నీ బంధువులు కావచ్చు, నీ ఆప్తులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా నీ బిడ్డలు కూడా కావచ్చు. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అన్యాయంగా ఉన్న మీరు ఎంతో ఏదో కారణం చేత, ఒక గాయం చేత దూరమైపోయారు. కానీ నువ్వు ఇక్కడ, తను అక్కడ. ప్రేమ మాత్రం గుండెల్లో కొండంతా ఉంది. రావాలన్నా, ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నా భయం వేస్తుంది. పాత గాయాలు మళ్ళీ రేగుతాయేమో, పాత ప్రశ్నలు మళ్ళీ మొదలెత్తుతాయేమో, తిరగబడతాయేమో. అప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఏం సమాధానం చెప్పాలి అని ఒక్కసారి నా వైపు పొరపాటు ఉంది కదా, తప్పు ఉంది కదా, ఎలా ముఖం చూపించను అని రాలేక ఒక్కసారి ఇలా కొన్ని కారణాల వల్ల, కొన్ని సందర్భాల వల్ల, తన పరిస్థితుల వల్ల, తన జీవిత పోరాటం వల్ల నిన్ను తలుచుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. రావాలని ఉంది, రాలేకపోతున్నారు. మీ ఇద్దరిది విడదీయలేని బంధం. తల్లి, నీ జీవితంలో ఎవరున్నారు? అలాంటి వ్యక్తులు, నేను నిజంగా ఇష్టపడే వ్యక్తులు ఎవరున్నారు? నీకు దూరమైన వ్యక్తులు ఎవరున్నారు? కారణాల చేత దూరమైన వ్యక్తులు ఎవరున్నారు? లేదా కలహాల వల్ల, కొట్లాటల వల్ల దూరమైన వ్యక్తులు ఎవరున్నారు? పరిస్థితుల వల్ల దూరమైన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు ఏ బంధమైనా అవ్వనివ్వు. ఇక్కడ ప్రేమికుడు, ప్రేమికురాలని మాత్రమే కాదు, ఏ బంధమైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంది. ఆ బంధం, ఏ బంధం, ఎవరు దూరమైపోయారు ఒక్కసారి ఆలోచించుకో తల్లి. వారైతే నీ కోసం తపన పడుతున్నారు. అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారు. అనుక్షణం నీ గురించి ఆలోచించి కుమిలిపోతున్నారు. ప్రతి క్షణం నీ ఫోటోలు చూసుకోవడం, నీతో మళ్ళీ మాట్లాడాలి అనిపించడం, నీతో గడిపిన సంగతులు, నీతో మాట్లాడిన విషయాలు, నీతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి. ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. అలాంటి వ్యక్తి ఎవరున్నారు? ఒక్కసారి గుర్తు చేసుకో బిడ్డ. గుర్తు చేసుకునే కారణం ఏదైనా అవ్వనివ్వు. ఇలా దూరంగా ఉంచేయకుండా నీ అంతట నువ్వే చొరవ తీసుకుని ఆ వ్యక్తిని మాట్లాడడానికి ప్రయత్నించు. మళ్ళీ మీరిద్దరు ఒకటైతే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నీ జీవితంలో ఏదో ఒక అసంతృప్తి, ఒక వెలితి నీకు వెంటాడుతుంది. అది ఈ సమయంలో ముగిసిపోతుంది. స్నేహబంధమైన, ప్రేమబంధమైన, తాళిబంధమైన, రక్త సంబంధమైన, బంధుత్వమైన, ఆప్తమిత్రులైన ఎవరైనా అవ్వనివ్వు బిడ్డ. నువ్వు ఈ కారణం ఏదైనా అవ్వనివ్వు. ఇద్దరు ఒకటైతేనే, ఇద్దరు మనసులు ఒకటైతేనే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. అంత అద్భుతంగా మీ జీవితం ఉండాలి అంటే తప్పకుండా తనని ఆహ్వానించు. తన తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, నువ్వు కావాలని తహతహలాడిపోతూ ఉన్నారు కనుక ఆ వ్యక్తిని మళ్ళీ ఆహ్వానించు ఈరోజు అంటూ అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు.